21 రోజు జరుగుతున్నట్టున్నది ఈ పోరాటానికి. ఒకటి, కార్మికులలో అమ్మేంది మనం నిరసన తెలపడానికి సమ్మె అనేది ఒకటి. సమ్మె అనేది రాష్ట్ర అంతిమంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయం. మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చినట్టయితే చిన్న వర్కర్లు, అన్స్కిల్డ్ వర్కర్లు, వీళ్ళను ఇంకా టీఆర్ఓ ఎక్కడో పెద్ద పెద్ద ప్రాంతాలకు బదిలీ చేయడం అంటే ఈ ఏరియాలో మన కంపెనీ ఉంది, ఈ ఏరియాలో మనం జీవిస్తున్నాం, ఈ ఏరియాలో ఉన్నటువంటి దీనికి సంబంధించి మనకు బతుకుదేరుకు ఎంత అవసరం అంత చిన్న జీతగాలం మనం. అయితే చట్టం ఏం చేస్తుంది అనేది చట్టం ఇస్తాం. ఎవరైనా స్పెషలిస్టు ఇంజనీర్లు ఎవరు ఇటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ మామూలు మనుషులం మనం, మామూలు టెక్నీషియన్స్, మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులను కానీ మనం కాల్చుకొని ఇందులో ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు నలుగురిని చేసి తర్వాత 10 మందిని చేసి ఈ భయాందోళన సృష్టించి యూనియన్ లోపల కానీ ఇవన్నీ యాక్టివిటీస్ లోపల అందరినీ డమ్మీ చేసి మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావాలనేది వాళ్ళ ఆలోచన. ముఖ్యంగా అన్ని కంపెనీలలో జరుగుతుంది ఇదే. కాకపోతే ఈరోజు కార్మిక ఉద్యమాల్లో ఏం జరిగిందంటే కాంట్రాక్టీకరణ వ్యవస్థ వచ్చిన తర్వాత మనం 100 మంది ఉంటే 1000 మంది కాంట్రాక్ట్ వర్కర్లు వచ్చింది. అంటే మీరు సమ్మె చేసినా ఏం చేసినా నా కంపెనీ ఆగదు అని ఒక ధీమాతోటి పనిచేస్తూ ఉన్నారు. కానీ యాజమాన్యాలు గుర్తించుకోవాలి. రీసెంట్గా జరిగినటువంటి ఒక యాక్సిడెంటు, కృష్ణాపూర్లో జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే పాషమైలలో జరిగిందో అక్కడ స్కిల్డ్ వర్కర్స్ను అక్కడ ఎంగేజ్ చేయడం మూలంగా, తెలుగున్నటువంటి వర్కర్స్ను ఎంగేజ్ చేయడం మూలంగా, అడ్డమీకెళ్ళి తీసుకొచ్చిన కూలీలను ఎంగేజ్ చేయడం మూలంగా పెద్ద యాక్సిడెంట్ జరిగి అంతమంది చనిపోయి 51 మంది చనిపోవడం జరిగింది. ఇవన్నిటికి కారణాలు ఏంటి అంటే ఇక్కడ కంపెనీలో మనం ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మనకు తెలుసు అన్ని విషయాలు. సేఫ్టీ ఏందో తెలుసు, కంపెనీని రక్షించేది ఎట్లనో తెలుసు. ఇవన్నీ విషయాలు తెలిసినటువంటి వ్యక్తులం మనం. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళకి 40,000 ఇవ్వాలన్నా, 30,000 ఇవ్వాలన్నా, నాకు 20,000 కాంట్రాక్ట్ వర్కర్ వస్తాడు, నా పని 5,000 పనితోటి, ఉత్పత్తితోటి, లాభాలతోటి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్ప వర్కర్ల వెల్ఫేర్ కానీ ఈ ప్రాంతంలో కంపెనీ పెట్టినాం, ఈ కంపెనీ ఒక వర్కర్కి ఇక్కడనే హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ ఇదంతా. కాబట్టి దీన్ని తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డీసీఎల్ గారికి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి డీసీఎల్ వ్యవస్థ, కార్మికుల ఆఫీసర్ల వ్యవస్థ కూరలు తీసిన పాములో తీరుతుంది. కూరలు తీసేసిన పాము కరవదు, దాన్ని పూసగొట్టదు, పూసగొట్టినవాడు భయపడదు. ఇలాంటి పరిస్థితులలో మనకు వేరే మార్గం లేక సమ్మెకు అనేది నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మెకి ఇచ్చినటువంటి నోటీసు కూడా చట్టపరంగా అక్కడ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఏదైతే న్యాయబద్ధంగా జరగాల్సిన చర్చల దగ్గర యాజమాన్యం మనకు కోఆపరేట్ చేయని మూలంగా వాళ్ళు ముందుకు రాని మూలంగా ఆ చర్చలు ఫెయిల్ అయిపోయింది. చర్చలు ఫెయిల్ అయిన తర్వాత ఆల్టర్నేట్ ఆప్షన్ ఒకటే సమ్మె అనేది ఒక ఆప్షన్. సమ్మె అనే ఆప్షన్ మనం తీసుకున్నాం. ఒక రైట్ వేళ లీగల్గా చట్టబద్ధంగా మనం ఈరోజు మనం కొనసాగుతున్నది మన సమ్మె. ఈరోజు 20 రోజులు అయింది. ఒకప్పుడు సమ్మె అంటే కార్మిక రంగంలో ఎట్లా ఉంటుండే అంటే బాంబే లాంటి ప్లేస్లలో మొత్తం బాంబే స్తంభించిపోతుండే. కానీ ఈరోజు కార్మిక ఉద్యమాలన్నీ కూడా బలహీనపడ్డాయి. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బలహీనపడ్డాయి. అయినా కూడా డిఎంఎస్ అనేది ఎక్కడ కూడా దీనికి భయపడడం లేదు. చట్టపరంగా ఎన్ని రకాల అవకాశాలను ఎన్ని రకాలు ఉపయోగించుకుంటున్నాము. మన వాళ్ళు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారము మీరు అన్నీ కూడా చేయాల్సినవన్నీ చేసింది. ఇక్కడ వాళ్ళ మీద ఎన్ని రకాలుగా ప్రెషర్ పెట్టాలో అన్ని రకాలుగా ప్రెషర్ పెట్టింది. చట్టపరంగా కూడా మనకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఈ అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ ఇవన్నిటిని కూడా చట్టమే ఉంది, ఈ తప్పుగా నాయన చెయ్యొద్దు అని.